చల్లగా చల్లగా. శ్రీధృతి పెళ్ళిడుకొచ్చినా ఒంటిగా ఉన్నాను. సో సాడ్. పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను. Is it? ఈడతానున్నాడు వాడు ఒక్కగానొక్క మగాడు. అంత స్పెషలా? నా ఊహలో అందగాడు. నాన్సద్దు. సుగుణాభిరాముడు సమరానాభిముడు ఎవరో ఎవరో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. చెప్పింది చేసేవాడు చేసేది చెప్పేవాడు ఎవరో ఎవరో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. దుబై పాప దుబై బా దుబై పాప దుబై బా బై బై పాప బై బై పాప బై బై పాప బై బై. జీన్స్ ప్యాంటు కట్టైనా కళ్ళ రంగే చుట్టైనా నీటుగాడు. జానపదల పాటైనా జాస పెట్టు రొట్టైనా ఆటగాడు. మగువలకే మరుడు మదనుడికే కుర్రడు మాటలు తను అనడు చేతలకి కథనుడు. ముక్కు మీద కోపం వాడు ముక్కు సూటిగా వెళ్ళేవాడు ముక్కుతాడు నాకే వేస్తాడు. అతల వితల సుతల సత్యభూతల భువనాలన్నీ ప్రణవిల్లు పురుషుడు ఒక్క మగాడు ఒక్క మగాడు. కొమ్ములు తిరిగిన కండలు కరిగిన ఎదలో మిదిలే మొనగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. దాదా దిన్నా 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 దాదా దాదిన్నా దాదా దిన్నా 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 దాదా దాదిన్నా దాదా దిన్నా దిన్నా తిరిగిట 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 దిన్నా. ఆకు చెట్టు పిందైనా ఆకాశంలో చుక్కైనా వేటగాడు. లక్ష మంది ఎట్టున్నా లక్ష్యమంటూ ఏదైనా పోటుగాడు. మగ సిరిగల రేటు మనసున పసివాడు సతుమద గజబలుడు అతనికి ఎదురెవడు. పాత సినిమా హీరో లాగా సాహసాలు చేసేవాడు సాక్షాత్తు నాకై పుట్టాడు. శాంత కరుణ రౌద్ర వీర అద్భుత శృంగారాది రసదేవదేవుడు ఒక్క మగాడు ఒక్క మగాడు. సుగుణాభిరాముడు సమరానాభిముడు ఎవరో ఎవరో అత్తగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు.
తనయుడు అనితర సాధ్యుడు నా కథ నడిపే నాయకుడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. సార్ మీతోనే స్టార్ట్ చేద్దాం సార్. ఏకధాటిగా చక్కబడే శ్రీధృతి ధన్యవాదాలు సార్. ఉద్ధృతి కనబడింది ఇందులో. ధన్యవాదాలు. ఈ పాట కంపోజ్ చేయడం వెనకాల 3 కామెడీ స్టోరీలు ఉన్నాయి. 3 చెప్పనా ఒకటి చెప్పనా? 3 చెప్పండి సార్. ఫస్ట్ మేము వైవి చౌదరి గారు బ్యాచ్ అందరం కూడా తిరుమల అన్నమయ్య గెస్ట్ హౌస్ అని ఉంది. ఈసారి భీమాస్ లేదు సార్. భీమాస్ లేదు. అన్నమయ్య గెస్ట్ హౌస్లో ఈ పాట కంపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు మార్నింగ్ మేము అసెంబ్లీ అయ్యే ముందర అక్కడ మయూరి హోటల్ అని ఉండేది కొండ మీద. అక్కడికి వెళ్ళి పూరీలు ఇడ్లీలు దోశలు అన్నీ చెప్పేదే ఉంది, ఇంకా అన్నీ లాగించి మెల్లిగా 9 o'clock అసెంబ్లీ 9:30కి అవన్నీ తిన్న మత్తులో అలా మత్తు ఆవరించేసరికి ఏమయ్యేది, ఒక అలా పడుకునేవాళ్ళం. చౌదరి గారు కూడా నిద్రలో జోగుతూ ఉండేవారు. మేమందరం అలా జోగుతూ 10:30, 11:30 అయ్యేది. 11:30 వరకు నిద్ర. 11:30 లేచి కాసేపు హార్మోనియం మీద ఎట్లా అని ట్యూన్ కోసం ఆలోచించడం. ఈ లోపల 12:30 అవగానే చౌదరి గారు అనేవారు, అంటే కట్టేస్తారని, మళ్ళీ లంచ్ టైం అయిపోద్ది వెళ్దాం. మళ్ళీ 12:30కి మేము పారిపోయేవాళ్ళం. వెళ్ళి శుభ్రంగా మళ్ళీ ఈసారి సాంబారు రకరకాలు అందులో ఐటమ్స్ వేరే అవన్నీ తినేసి కర్డ్ రైస్ ఇవన్నీ వచ్చేసరికి 2:30 అయ్యేది. 2:30 అంటే చెప్పేది ఉంది, మరి నిద్రపోయే టైం కదా. 2:30 to 4 వరకు నిద్ర. 4కి లేచి కొంచెం టీ తాగి 4:30 to 5:30, 6 ఒక గంటన్నర పని చేయడం. 6 అంటే మళ్ళీ చీకటి పడిపోతుంది తొందరగా కొండ మీద. మళ్ళీ డిన్నర్ కోసం వెళ్తాం. డిన్నర్ చేసి వెళ్ళొచ్చాక ఇంక ఇవాళ కట్టేద్దాం రేపు చూసుకుందామని. ఇది పరిస్థితి. అక్కడ తినడానికి వెళ్ళామా లేదా కంపోజ్ చేయడానికి వెళ్ళామా తెలియని పరిస్థితిలో మొత్తానికి 2వ రోజు 3వ రోజు పల్లవి వచ్చింది. పల్లవి వస్తే వైవి చౌదరి వెరీ హ్యాపీ, చరణం కూడా వచ్చింది. ఇది ఫస్ట్ కామెడీ. నెక్స్ట్ ఏంటంటే దీన్ని రికార్డ్ చేసిన తర్వాత సిమ్రాన్ డేట్స్ ఇచ్చిందండి, షూటింగ్ పెట్టాలంటాడు. సరే, ఇది మేము ఒరిజినల్గా ప్లాన్ చేసింది సునీతి చౌహాన్తో పాడిద్దామని అప్పట్లో. సరే, సునీతి చౌహాన్ దొరకాలి కదా, పాడించిన తర్వాత పెట్టుకోండి అంటాను. లేదు నాకు షూటింగ్ కావాలి, పాట కావాలంటే నాకు వేరే అమ్మాయితో పాడించి ఆ గమకాలు ఇవన్నీ ఇంట్రికేట్గా ఉండి ఇవన్నీ కూడా పాడు చేయడం నాకు ఇష్టం లేదు అని నేనే ట్రాక్ పాడి పంపించా. సరే తీసుకుని తను హ్యాపీ. షూటింగ్ చేసేటప్పుడు ఏమండి మీ మేల్ వాయిస్లో వస్తుంటే ఆ సిమ్రాన్ మీద మేము చూడలేకపోతున్నామండి, ఎఫెక్ట్ బాగోలేదు, మూడు రావట్లేదు అన్నాడు. సరే మూడు రావట్లేదంటే ఏం చేయని చెప్పి హైదరాబాద్లో ఒక అమ్మాయి, ఎవరో పేరు అనవసరం, ఒక అమ్మాయితో పాడించాను. నా దగ్గర కోరస్ పాడే అమ్మాయితో. నచ్చలేదు, గమకాలు సరిగ్గా పాడలేకపోయిందండి అది ఇది అని చెప్పి గొడవ పెడుతుంటే, సరే మన సునీతి చౌహాన్ పాడే లోపల అనురాధ శ్రీరామ్తో ట్రై చేద్దామా, కొంచెం తను బాగా విద్వత్తున్న అమ్మాయి కదా అంటే, మరి చెయ్యండి, కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి, మరి ఆవిడేమీ తేరగా రాదు, పైగా ట్రాక్ అని చెప్తే అసలు రాదు, మన స్ట్రైట్ అని చెప్పాలి. తర్వాత అంటే సరే పిలవండి అన్నాడు. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. తను వచ్చి పాడింది, అది వినగా అలవాటు అయిపోయింది, ఇంకా అదే ఉండిపోయింది, ఇంకా సున్నిధి లేదు ఏమీ లేదు. ఇది సెకండ్ కామెడీ. థర్డ్ కామెడీ ఏంటంటే, అదే టైంలో ప్యారలల్గా సింహాద్రి రికార్డింగ్కి రాజమౌళి కోదండపాణి ఆడియో ల్యాబ్కి వచ్చి అక్కడ కూర్చుని మేము వర్క్ చేస్తుంటుండగా తనకు ఆల్రెడీ విన్నాడు ఈ పాట, బాగా నచ్చేసి హమ్ చేస్తున్నాడు. ఒక్క మగాడు అంటాం, ఇలా 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 తల ఊపుకుంటూ అది పాడుతున్నాడు. మళ్ళీ నేను ఏదో కంపోజ్ చేయబోతుంటే, ఒక్క మగాడు, నువ్వు ఇలా ఒక్క మగాడు పాట మన పాట కాదు అది చౌదరి, వైవి చౌదరి పాట, ఇలా అదే హమ్ చేస్తూ ఉంటే నాకు ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దు, ఇక మన పాట మన రికార్డింగ్ ఆగిపోద్ది అన్నాను. సరే అని చెప్పి ఓకే అన్నాడు. మళ్ళీ కాసేపు ఒక్క మగాడు అంటాడు. అంటే తనకు మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఇది. ఆ హుక్ లైను ఒక్క మగాడు అన్న తనకు ఎంత నచ్చిందంటే, అంత రాజమౌళికి నచ్చిన, చాలా ఎక్కువగా నచ్చిన నా పాటల్లో ఇది, తన పాటలు కాకుండా వేరే వాళ్ళ పాటల్లో నచ్చిన పాటలు ఇది ఒకటి. అదే రకంగా ఆ పాట అంత హిట్ అయింది, మంచి పేరు తెచ్చిపెట్టింది అందరికీ. సో చక్కబడవు శ్రీధృతి, ధన్యవాదాలు. ఉద్ధృతి శ్రీధృతి. ధన్యవాదాలు.
సార్ ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ కంపోజిషన్లో ఇంత లిరిక్, ఇంత మాస్గా, ఇంత బీట్ ఉన్నా సరే, ఒక్క మగాడనే హుక్ లైన్లో పాప మగ స అనేది స్వరాక్షరం. సార్ అసలు అది అంటే అనుకొని చేశారో నాకు తెలియదు, కానీ అసలు అది విన్నప్పుడు నాకు మగస అనేది స్వరాక్షరం అంటే ఇంత మా సాంగ్లో కూడా అంత కర్ణాటిక్ బేస్డ్ ఉంటుందా అనిపించింది అని చెప్పు. ఈ పాప మగాసాన్ని గుర్తిస్తుంది నాకు ఇంతవరకు నాకే తెలీదు. శ్రీతుతి బాగా పాడావు నాన్న. ఈ పాట కీరవాణి గారు పూర్తిగా బాణి ఇచ్చారు. బాణి ఇచ్చిన తర్వాత నేను రాసిన తర్వాత చౌదరి గారికి వినిపించాను. చాలా నచ్చింది. రామానాయుడు స్టూడియోలో అనుకుంటా. అప్పుడు కీరవాణి గారికి ఫోన్ చేసి ఒకసారి చెప్పండి కీరవాణి గారికి అంటే నేను మొత్తం ఫోన్లో పాడాను. పాడిన తర్వాత రెండో చరణం అశాంత వీర రౌద్ర కరుణ అద్భుత శృంగారాది రసదేవ దేవుడు అన్న పూర్తయిన తర్వాత కీరవాణి గారి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. ఒకే మాట అన్నారు, మీ విశ్వరూప సందర్శనం అయిపోయిందండి అన్నారు. మీ విశ్వరూపాన్ని చూశాను అని ఆ ఒక్క మాట అన్నారు. అది నాకు ఇప్పటికీ గుర్తే. నువ్వు కూడా బాగా పాడావు. నిజానికి ఇది నీ విశ్వరూపం కాదు, నీ స్వస్వరూపం ఇది. ధన్యవాదాలు సార్. సూపర్ పర్ఫార్మెన్స్ శ్రీధృతి. ధన్యవాదాలు. అంతే, ఒకటే ఒక మాట, దట్స్ ఇట్. బ్రిలియంట్ జాబ్. ధన్యవాదాలు మ్యామ్. ఇది యాక్చువల్గా చాలా ఈజీ అనుకుంటారు ఈ హుక్ స్టెప్. సో సార్కి మ్యామ్కి ఆల్రెడీ చాలా గెస్సెస్ చేసేసారు, కరెక్ట్ ఆన్సర్స్ చెప్పేశారు. మీరు కూడా చెప్పారు కాబట్టి ఇది కీరవాణి సార్కి. శ్రీధుత్ ఇందాక చూస్తే నా మీదే పడింది సరాసరి. ఒక్క మగాడు ఇది ఏంటి మధురా నగర్లోనమ్మా? కరెక్టా? కాదు సార్, దొరక్క అది కాదు. కాదు సార్. సార్ మీరు మొన్న కన్సర్ట్లో మీకు చాలా ఇష్టమైన పాట అని కూడా చెప్పారు సార్, ఆ సినిమాలోది. స్వామి? ఓకే ఓకే. స్వామి వేరే స్వామి, ఇక్కడ అయ్యప్ప స్వామి. ఓకే అమ్మా, నాకు వచ్చిందా గిఫ్ట్? వచ్చిందా? వచ్చింది సార్. ఓకే గిఫ్ట్. స్వామి చెప్పినందుకు స్వామి గిఫ్ట్గా వచ్చాడు. థ్యాంక్ యూ శ్రీధృతి.